హాయ్. ఈరోజు ఎలాంటి సస్పెన్స్ లేకుండా మనం ఎవరితో ఈ పాడ్కాస్ట్ చేస్తున్నామో ముందే చెప్పేస్తాను. దట్స్ నన్ అదర్ దాన్ సుమంత్. సరే, ఈ పేరు ఎందుకు చెప్పానో కూడా మీకు ఒకసారి ఒక చిన్న గ్లిమ్స్ ఇస్తాను. లైక్ ఆయన ఫస్ట్ అరంగేట్రం చేసిన మూవీ ప్రేమ కథ. సో నెక్స్ట్ కూడా అలాంటి ప్రేమ కథలతోనే ఆయన మూవీస్ చేసుకుంటూ వెళ్తారేమో అనుకున్నారు. బట్ ఒకసారి గమనించారా, ఆయన చేసిన ఆ డిఫరెంట్ మూవీస్ అన్నీ డిఫరెంట్ జానర్వి. సో ఆయన కనపడేది వేరే రకంగా, కానీ ఒక్కసారి కెమెరా ముందుకు వస్తే ఆయన ఏం చేయగలరో ఆయనే ప్రూవ్ చేసుకున్నారు. రీసెంట్ సీతారామం మూవీ కూడా మనం చూసాం. సో ఏ క్యారెక్టర్లో అయినా ఒదిగిపోయే రకం. సో ఆయన గురించి ఒక చిన్న గ్లిమ్స్ ఇచ్చేసాం కదా. ఎప్పుడూ సినిమాల గురించైనా కొంచెం మీ గురించి, కొంచెం మీ పర్సనాలిటీ గురించి చెప్పండి సార్ అని అడిగితే ఆయన గౌరీలాగా ఆయన రియాక్ట్ అవుతారా, లేకపోతే గోదావరిలాగా కూల్గా ఓకే అంటారా చూద్దామని ఒక ఇంత టెన్షన్ పడ్డాం, క్రాసింగ్ ద ఫింగర్స్. బట్ లేటర్ హీ సెడ్ ఓకే అండ్ వీఆర్ హ్యాపీ. సో రైట్ నౌ వీఆర్ విత్ సుమంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ సుమంత్ గారు ఫర్ గివింగ్ అస్ దిస్. మాతోనే మనం మొదలు పెడదాము. లేటర్ విల్ గో ఇన్ టు ద మెయిన్ పార్ట్. సో న్యూటన్స్ థర్డ్ లా డిఫరెంట్ మూవీ అని అయితే మాకు అర్థమవుతుంది. పేరు కూడా ఏంటి, సైంటిఫిక్గా పెట్టారు, ఏమన్నా సైన్స్ ఫిక్షన్ మూవీయా? న్యూటన్స్ థర్డ్ లా అంటే ఏంటి? ఎవ్రీ యాక్షన్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్షన్. అంటే అది అది ఇట్స్ జస్ట్ అ ఫిజిక్స్ వే ఆఫ్ సేయింగ్ కర్మ. ఇది కర్మ సిద్ధాంతం బేసిక్గా న్యూటన్స్ థర్డ్ లా అంటే. ఓకే. సినిమాలో కూడా ఒక పుస్తకం ఉంటుంది, ట్రైలర్లో చూస్తుంటే, ఒక న్యూటన్స్ థర్డ్ లా అని. సో కర్మ సిద్ధాంతం అంతేనండి. మనం ఏం చేస్తామో దాని కాన్సిక్వెన్స్ మన తిరిగి మనకే అల్లుకుంటుంది చివరికి. సో దాన్ని బట్టి చేసిన సినిమా ఇది. రైట్ నౌ ప్రెసెంట్ సొసైటీలో కావాల్సిన టాపిక్ కదండి. కర్మ సిద్ధాంతం ఐ బిలీవ్ ఇన్ ఇట్ కాన్స్టెంట్లీ అండి. ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలోనైనా. అది నేను పెద్ద ఐ డోంట్ బిలీవ్ ఇన్ టూ మెనీ థింగ్స్, బట్ ఐ బిలీవ్ ఇన్ కర్మ సిద్ధాంతం ఫర్ షూర్. సో యాజ్ ఎ బిలీవర్ ఆఫ్ కర్మ సిద్ధాంతం, ఈ మూవీ చేసేటప్పుడు మీరు ఎలా రిలేట్ అయ్యారు, ఎన్ని విషయాల్లో రిలేట్ అయ్యారు? అంటే పర్సనల్గా పెద్ద ఏం రిలేట్ అవ్వలేదండి. ఇట్స్ క్యారెక్టర్ ఇస్ వెరీ డిఫరెంట్. నా పర్సనల్ క్యారెక్టర్కి, నేను పోర్ట్రే చేసే వాసుదేవ్ క్యారెక్టర్కి. బట్ వన్ థింగ్ ఏంటంటే, నేను పోర్ట్రే చేసే క్యారెక్టర్ కొంచెం కామ్గా ఉంటుంది, తక్కువ మాట్లాడతాడు, మాట్లాడే వాటికి కొంచెం విలువ ఉంటుంది, తన వెనకాల ఒక చిన్న మిస్టరీ ఉంటుంది. వాటితో పోలిస్తే కొంచెం ఐ కుడ్ రిలేట్ టు దాట్. ఎందుకంటే నేను కూడా కొంచెం కామ్గా ఉంటాను, కొంచెం మిస్టరీ ఉంటుంది, ఎక్కువ బయట తిరగను, ఎక్కువ బయట నా గురించి బయట పెట్టను కూడా. సో ఈ మిస్టీరియస్ థింగ్స్ అన్నిటి గురించి మనం నెక్స్ట్ కమింగ్ అప్లో మాట్లాడుకుందాం. రైట్ నౌ మూవీ గురించి వెళ్దాం. సో రాజేష్ ఖన్నా గారు, ఫస్ట్ ఈ మూవీ చెప్పినప్పుడు మీకు ఏమనిపించింది? ఇది చెయ్యాలి అనిపించిందా, చేయొద్దనిపించిందా, వర్కౌట్ అవుతుంది అనిపించిందా? నాకు రాజేష్ అసలు పరిచయమే లేదు. డైరెక్టర్ పవన్ సద్నేని నాకు ఒకసారి ఫోన్ చేసి, నేను ఒక మంచి కథ విన్నాను, ఈ కుర్రాడు బాగా చెప్పాడు, గివ్ ఇట్ ఎ షాట్ అని చెప్తే, నేను ఇంటికి పిలిచి నేను ఈ కథ వినటం జరిగింది. ఫుల్ లెంగ్త్ నేరేషన్ విన్నాను బికాస్ పవన్ టోల్డ్ మీ. సో అండ్ ఇమీడియట్గా ఒక 2.5 hours, ఒక ఫస్ట్ 10 minutes నుంచే ఒక ఇంట్రెస్ట్ కలిగింది. ఆ ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది. అండ్ క్లైమాక్స్కి వచ్చేసరికి అది ఒక ఆల్మోస్ట్ ఒక క్రెసెండో లాగా కంటైన్ చేయలేకపోయాను నేను. ఇది కొత్త డైరెక్టర్ అయినా సింగిల్ నేరేషన్లో నేను ఓకే చేసిన కథ. ఎందుకంటే అంత క్లారిటీతో, అంత ప్రిసిజన్తో చెప్పాడు అబ్బాయి. వెరీ యంగ్ బాయ్, ఒక 2-3 డైరెక్టర్ల దగ్గర ఈడీగా పనిచేశాడు, అప్కమింగ్. అండ్ గౌతమ్ తిరునూరి నాకు మళ్ళీ రావా చెప్పినప్పుడు, నేను ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ని సింగిల్ నేరేషన్లో ఓకే చేసినట్టే, దాని తర్వాత దాంతో ఓకే చేసిన సబ్జెక్ట్ ఇదే. సింగిల్ నేరేషన్తో ఓకే చేసిన సబ్జెక్ట్ రాజేష్. ఆల్ క్రెడిట్. సో ఈ మూవీ 1999 బ్యాక్డ్రాప్లో వచ్చే మూవీ అని తెలుస్తుంది. సో ఆ వైబ్స్ రావడానికి ఎలా, అంటే కష్టపడ్డారా ఆ వైబ్స్ రావడానికి, లేకపోతే అలా చూపించడానికి? అంటే అంత తేడా ఏం లేదండి. అంటే బేసిక్గా సర్టన్ థింగ్స్ లైక్ మనం సెల్ ఫోన్ వాడలేము, సెల్ ఫోన్ కల్చర్ అంత లేదు, సోషల్ మీడియా కల్చర్ అంత లేదు, ఎక్కువ ఫోన్ల మీద డిపెండ్ అయ్యేవాళ్ళం అప్పుడు. అండ్ ద ప్రొడక్షన్ డిజైన్ దగ్గర కొంచెం కేర్ తీసుకోవాల్సి వచ్చింది. బట్
ఏమంటారు ఒక యూనివర్సల్ సబ్జెక్ట్. ఆ కాలానికి కరెక్ట్, ఈ కాలానికి కరెక్ట్, ఫ్యూచర్ కాలానికి కూడా కరెక్టే. ఇట్స్ వెరీ ఐడెంటిఫైయబుల్ సబ్జెక్ట్. సో ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్. సస్పెన్స్ థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా, ఎవ్రీథింగ్ పుట్ టుగెదర్. అంటే ఒక ఫ్యామిలీ డ్రామాతో కూడిన థ్రిల్లర్ అనుకోండి. యా, ఓకే. అంటే అలాంటివి వస్తాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ దృశ్యం, ఇట్స్ ఎ థ్రిల్లర్, కానీ ఫ్యామిలీ డ్రామా చాలా ఉంటుంది. సో అదే విధంగా లైక్ ఒక ఫ్యామిలీ డ్రామా అండ్ ఇమోషన్స్ పుష్టిగా ఉంటాయి సినిమా అంతా. ఇట్స్ నాట్ జస్ట్ అ ప్యూర్ సస్పెన్స్ థ్రిల్లర్. ఒక లైక్ ఐ సెడ్, ఇట్స్ అ ఫ్యామిలీ డ్రామా / సస్పెన్స్ థ్రిల్లర్. రైట్. సో ఈ మూవీలో పోస్టర్లోనే చూస్తున్నాం జగపతి బాబు గారు కూడా ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు, జగపతి బాబు గారు కూడా ఉన్నారు. సో ఒక్కొక్కళ్ళ రోల్ పక్క చాలా ఇంపార్టెంట్ రోల్ అని అర్థమవుతుంది. సో ఆయనతో స్క్రీన్ షేరింగ్ అనేది ఎలా ఉంది? నాకు జేబీ గారితో, జేబీ గారని ఎందుకు అంటున్నాను కూడా అర్థం కాలేదు. చనువుగా నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి చౌ మామ అని పిలుస్తాను, చౌ మామ అని. ఎందుకంటే మా 2 ఫ్యామిలీస్ మధ్య ఇప్పటి నుంచో అనుబంధం ఉంది, వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి, మా తాతగారి దగ్గర నుంచి. సో వీ వర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫర్ వెరీ లాంగ్ టైమ్. అండ్ అయినా కూడా నేను ఎప్పుడు ఆయనతో పనిచేయాలని అనుకున్నాము, పనిచేయాలని కొన్ని అవకాశాలు అలా వచ్చినాయి, కానీ ఇట్ డిడ్ంట్ మెటీరియలైజ్. ఈ సినిమా ద్వారా వచ్చింది. వాజ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. ఓకే. సో అంటే జగపతి బాబు గారు కూడా ఇంతకుముందు హీరోగా చేశారు. ఆయన వాట్ సార్ట్ ఆఫ్ మూవీస్ హీ డిడ్ మనకు తెలుసు. ఆ తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ మొత్తం ఫేజ్ అంతా మారిపోయినట్టుగా ఆయన ద వే హీఈస్ వర్కింగ్ నౌ, ఆయన డిఫరెంట్ రోల్స్ కానీ ఛాలెంజింగ్ రోల్స్ తీసుకోవడం కానీ, అంటే మీకు క్లోజ్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. సో చేసేటప్పుడు ఆయన ఎలా మాట్లాడతారు మీతో, లైక్ వర్క్లో? మేము ఎక్కువ వీటి గురించి ప్రత్యేకంగా మాట్లాడలేదండి. బట్ వన్ థింగ్ నేను ఏం అప్రిషియేట్ చేశానంటే, ఏ యాక్టర్ అయినా యూనో వాళ్ళ కెరియర్లో సపోర్టింగ్ రోల్స్ కానివ్వండి, ఒక నెగిటివ్ రోల్స్ కానివ్వండి, వాటికి కూడా ఓపెన్గా ఉండాలి. ఇప్పుడు రీసెంట్గా మా చిన్మయి కూడా కూలీలో చేశాడు. సో అప్పుడే ఏమంటే ఒక పరిపూర్ణత ఉంటుంది ఒక యాక్టర్కి, టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్. అందుకే నేను సీతారామం లాంటి రోల్స్ ఎంచుకున్నాను. సర్లో ఒక క్యామియో చేశాను, అది ధనుష్ గారు సర్లో, వెంకీ అట్లూరి దాంట్లో. బట్ అండ్ ఐ స్టిల్ వాంట్ టు డూ ఒక మంచి విలన్ పాత్ర వస్తే నాకు ఐవ్ ఆల్వేస్ బిన్ ఓపెన్ టు ఇట్. ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను, కానీ నాకు అవకాశం రాలేదు, కరెక్ట్గా రాలేదు. అంటే నాకు నచ్చిన విలన్ పాత్ర రావటం, అది ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ దాట్. సో జగపతి బాబు గారు హీ డైవర్సిఫైడ్ వెరీ నైస్లీ. నేను కూడా ఒక టైంలో లైక్ ఐ ఆల్సో వాంట్ టు డూ దాట్. సో ఆ ఆస్పెక్ట్లో సిమిలారిటీ ఉందండి మా ఇద్దరి పట్ల. ఓకే. సో ఇప్పుడు యూ వాంట్ టు బ్రేక్ దట్ లైన్? యా, ఐ ఆల్వేస్ వాంట్ టు బ్రేక్ దట్ లైన్. అంటే ఒక హీరో పాత్రలు చేస్తూ యునో మంచి సపోర్టింగ్ రోల్స్ వస్తే అంటే నాకు నచ్చాలి. వెరీ పికీ. సపోర్టింగ్ రోల్స్ చేసినా కూడా నేను ఫుల్ లెంగ్త్ స్క్రిప్ట్ చదువుతాను, నాకు స్క్రిప్ట్ నచ్చాలి, ప్రాజెక్ట్ నచ్చాలి. అదేవిధంగా రేపు ఒక విలన్ క్యారెక్టర్ కూడా లైక్ ఐ మీన్ టాక్స్ లైక్ యునో టు డూ అ విలన్ రోల్. సో ఒక కంప్లీట్నెస్ ఉండాలండి ఎవరికైనా, అండ్ అది నా ఫీలింగ్. రైట్, ట్రూ. సో న్యూటన్స్ థర్డ్ లా అని పేరుతో జూలై 31st మన ముందుకు వస్తుంది. బట్ ఇప్పుడు ఇప్పుడు వస్తున్న చాలా మూవీస్ కూడా సస్పెన్స్ థ్రిల్లర్స్ వచ్చినాయి. బట్ హౌ డిఫరెంట్ ఇస్ దిస్ మూవీ? యూ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సస్పెన్స్ థ్రిల్లర్స్. అంటే ఒక యాక్షన్ థ్రిల్లర్ లైక్ గూఢాచారి అయి ఉండొచ్చు, ఒక డివోషనల్ థ్రిల్లర్ లైక్ ఇప్పుడు నేను త్వరలో చేయబోయే మహేంద్రగిరి వారాహియో, సుబ్రహ్మణ్యపురం, కార్తికేయ, కాంతారా, ఒక డివోషనల్ ఎలిమెంట్ ఉన్న థ్రిల్లర్ అయి ఉండొచ్చు, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ అయి ఉండొచ్చు. ఇది ఒక ఫ్యామిలీ డ్రామాతో కూడిన సస్పెన్స్ థ్రిల్లర్ అంటే ఇప్పుడు దృశ్యం అనుకోండి, ఒక గుడ్ ఎగ్జాంపుల్ ఐ థింక్. కానీ ఇది దేంతోనూ కరెక్ట్గా పోల్చే అవకాశం కూడా లేదండి. ఎందుకంటే స్క్రీన్ ప్లే కూడా నాన్ లీనియర్గా జరుగుతుంది. అక్కడ ఇక్కడ ఒక చిన్న బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది. సో ఇట్స్ సెంటర్డ్ అరౌండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. బట్ వాళ్ళ జీవితాల్లో జరిగే కొన్ని సన్నివేశాల మూలంగా యూనో ఒక చిన్న ఏమంటారు ఒక వ్యూహంలాగా ఉంటుంది ఈ జరిగే కేసు.
ఏంటి ఇది, ఏంటబ్బా ఈ కేసుకి ఆ కేసుకి సంబంధం ఉందా, ఈ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్కి సంబంధం ఉందా, ఇవన్నీ చాలా క్వశ్చన్స్ పోజ్ చేస్తుంది. చివరికి ఆన్సర్ చేసేటప్పుడు ఆడియన్స్ ఒక మంచి హైతో థియేటర్ నుంచి బయటకు వెళ్తారు. నైస్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మీరు చాలా సైలెంట్గా ఎవరికి కనపడకుండా ప్రతి రోల్లోనూ కనిపించేస్తున్నారు. లైక్ ఇందాక మాట్లాడుకున్నట్టు సీతారామం కానివ్వండి, ఇప్పుడు నెక్స్ట్ న్యూటన్స్ థర్డ్లో కానివ్వండి, నెక్స్ట్ మహేంద్రగిరి వారాహి. సో ఆ మూవీ గురించి చెప్పండి. డిఫరెంట్ జానర్ అగైన్, డిఫరెంట్ థ్రిల్లర్ జానరే, బట్ దాంట్లో యాక్షన్ ఎక్కువ ఉంటుంది, ఒక దైవత్వంతో కూడింది కాబట్టి డివోషనల్ ఎలిమెంట్ ఉంటుంది. సో మా దర్శకుడు చెప్పాడు ఇప్పుడు, వీ కెన్ కాల్ ఇట్ అ డివోషనల్ థ్రిల్లర్ అని. ఆ జానరా బహుశా మన దేశమే సృష్టించిందేమో, డివోషనల్ థ్రిల్లర్ అనే జానరా. యూనో కార్తికేయ కానివ్వండి, విరూపాక్ష కానివ్వండి, సో కాంతారా, సో ఆ మోల్డ్లో అలాంటి సినిమాలు ఆ జానరాలో ఒక మంచి ఎడిషన్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. మహేంద్రగిరి అందులో మీ రోల్ ఏంటి? అందులో కూడా ఒక నాస్తికుడు క్యారెక్టర్ అండి. ఒక నాస్తికుడు క్యారెక్టర్, ఒక నాన్ బిలీవర్ ఒక పల్లెటూరుకి వెళ్ళి యూనో పల్లెటూరులో అక్కడ ఏదో కొన్ని హత్యలో కొన్ని జరుగుతూ ఉంటాయి. హీ గోస్ దేర్ టు ఇన్వెస్టిగేట్ దాట్ అండి. బేసిక్గా అది ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థ్రిల్లర్, డివోషనల్ థ్రిల్లర్. సో ఆ మూవీ అంటే మీ దాకా చేరినప్పుడు మీకు నచ్చిన అంశం ఏంటి? ఇదేనా డివోషనల్ థ్రిల్లరా? నాకు బేసిక్గా కథ నచ్చింది. అండ్ అది కూడా ఇప్పుడు ఓకే చేసిన సబ్జెక్ట్, ఆల్మోస్ట్ ఒక 3 years బ్యాక్ ఓకే చేసిన సబ్జెక్ట్. అది కూడా వీ వర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ ప్రొడ్యూసర్స్ యూనో టు కమ్ అండ్ టేక్ ద ప్రాజెక్ట్ ఫార్వర్డ్. ఎందుకంటే ఆ సబ్జెక్టు దానికి కొంచెం ఒక భారీ బడ్జెట్తో చేయాల్సిన సబ్జెక్ట్, ఎందుకంటే విఎఫ్ఎక్స్ ఎక్కువ ఉన్నాయి ఆ సినిమాలో. సో దట్స్ హౌ దాట్ హ్యాపెండ్. రైట్. సో బేసికల్లీ ఒక స్క్రిప్ట్ మీ దగ్గరికి వచ్చాక నచ్చాలి అంటే ఏం నచ్చాలి? అంటే మీకు ఏం నచ్చింది దాంట్లో? మీ రోల్ నచ్చుతుందా? ద వే ఐ మీన్ నెరేట్ చేసిన విధానంలోనే డైరెక్షన్ పార్ట్ ఉంటుంది కాబట్టి అది నచ్చుతుందా? లేకపోతే టోటల్ అవుట్కమ్ మీరు జస్ట్ బ్రెయిన్లో అలా క్యాల్కులేట్ చేసుకొని, సో దిస్ ఇస్ ద థింగ్, దిస్ విల్ బి ద స్టోరీ, దిస్ విల్ బి ద వే ఇట్ వుడ్ బి. నా పాత్ర గురించి పెద్ద ఆలోచించాను ఫస్ట్ ఫైనల్ అవుట్కమ్, ఫైనల్ సినిమా, ఫైనల్ స్క్రిప్ట్ ఎలా ఉంది, అది కరెక్ట్గా ఉందా లేదా, ఆకట్టుకుందా, ఒక 2 hours నేరేషన్ 2 hours రీడింగ్ చేసినప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉందా, అది నేను చూస్తాను ఫస్ట్. దాని తర్వాత నా పాత్ర. నేను అదే విధంగా ఈ సినిమా సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది కేవలం నా పాత్ర మూలంగా, ఎందుకంటే నా పాత్ర ఇట్స్ నాట్ క్లియర్ కట్ హీరో, అంటే ఇట్స్ అన్ ఆన్సాంబుల్ ఫిల్మ్ అంటారు ఇంగ్లీష్లో. అంటే అందరి పాత్రలకు ఒక విలువ ఉంటుంది. ఇది హీరో, ఇది సపోర్టింగ్ క్యారెక్టర్, ఇది తక్కువ క్యారెక్టర్ అని అనలేము ఈ సినిమాలో. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే హీరో, న్యూటన్స్ థర్డ్ లాలో. నాకు స్క్రీన్ ప్లే నచ్చిన తర్వాత దాని తర్వాత నా క్యారెక్టర్ నచ్చింది. సో ఫస్ట్ నేను టోటల్ అవుట్కమ్ చూస్తాను, దాని తర్వాతే నా క్యారెక్టర్. ఓకే. సో సుమంత్ ఎందుకు అంత చూజీ అని అంటే ఏం చెప్తారు? అంటే ఓకే, మూవీస్ పరంగా ఫస్ట్ మాట్లాడుకుందాం. మూవీస్ పరంగా ఎందుకంత చూజీ? బికాజ్ ఒకవేళ ఆయనే కనుక ఆ చూజీనెస్ని బ్రేక్ చేసి ఉంటే ఈరోజు ఆయన టాప్లో ఉండేవారు అని అంటారు. బట్ స్టిల్ ఇక్కడ మీ చాయిసెస్ వల్లే టుడే యు ఆర్ ద ఆప్షన్ ఫర్ ఎవ్రీబడి. అది కూడా ఒకటి ఉంది. బట్ స్టిల్ యూ మైట్ హ్యావ్ బీన్ ఇన్ అ డిఫరెంట్ రోల్ ఈ పార్టీకి అన్నది కూడా ఉంది. బికాజ్ లేదు, నేను చూజీగా ఉండటం కాబట్టి నేను ఏ పాత్రలు ఏమి వదులుకోలేదండి. అంటే పెద్ద నాకు డ్యామేజ్ చేసి వదులుకున్న పాత్రలు ఏమీ లేవు నాకు. ఒక రిగ్రెట్ ఉంటే నేను ఎర్లీ స్టేజ్లో నువ్వే కావాలి వదులుకున్నాను. ఎందుకంటే అది కూడా నేను వేరే సినిమాలతో బిజీగా ఉన్నాను కాబట్టి. లేకపోతే నాకు వేరే వచ్చి తోపు సినిమాలు, బాహుబలిలు, పోకిరీలు ఏం నా దగ్గరికి ఏం రాలేదు. సో నేను అంత చూజీ, అంత పిక్కి అనే నా దగ్గర అలాంటి రోల్స్ వస్తే నేను ఇమీడియట్గా నాకు నచ్చేది ఒప్పుకునేవాడిని అండి. నాకు రాలేదు. అందరికీ నిజంగా నాదొక డౌట్ ఉంది. ఎందుకు అనంటే రైట్ నౌ మనం చెప్పుకున్నట్లుగా మీరు అన్ని రోల్స్ చేసి ఉన్నారు, అన్నింటికి న్యాయం చేసి ఉన్నారు. ద వే అంటే యాక్టింగ్ పరంగా ఎక్కడ ఎలాంటిది లేదు. బట్ ఎందుకు కొన్ని రోల్స్ ఇంకొంచెం అగ్రెసివ్గా చేస్తుంటే బాగుండేదేమో బికాస్ ఆఫ్ యువర్ పికింగ్? చేసేవాడిని అండి, రాలేదు అని అంటారా? వస్తే చేసేవాడిని, రాలేదు నాకు. ఇప్పుడు గౌరీ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను సత్యం గౌరీ ఆడిన తర్వాత నేను అగ్రెసివ్గా మాస్ కమర్షియల్ సినిమాలు వస్తాయని అనుకున్నాను. లైక్ నాకు నచ్చిన మాస్ కమర్షియల్ సినిమాలు ఏమీ రాలేదండి.
నేను రిజెక్ట్ చేసిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అయి వచ్చినాయి అక్కడ. సో హిట్ ఏం movies అండి అవి? హిట్టే అవ్వలేదు అవి. సో నేను అవకాశాలు వస్తే నేను సెలెక్ట్ చేసుకుంటాను. నాకు అలాంటి అవకాశాలు రాలేదు. నాకు గోదావరి లాంటి అవకాశం వచ్చింది. ఒక గోల్కొండ హై స్కూల్, దాని తర్వాత గోల్కొండ హై స్కూల్, మళ్ళీ రావాలి వచ్చినాయి. నాకు మంచి కమర్షియల్ మీటరు, మాస్ మీటర్ ఉన్న అవకాశాలు నాకు రాలేదు. వస్తే నేను ఏమన్నా పిచ్చోడినా వద్దని చెప్పుకోవటానికి. సో రాలేదు కాబట్టి వద్దన్నాను, చేయలేదు అంతే. రైట్. సో మీ కెరియర్ బిగినింగ్ ఒకసారి వెళ్దాం. ప్రేమ కథ 1999లో రిలీజ్ అయింది. వి స్టిల్ రిమెంబర్ మ్యూజిక్ పరంగా బ్లాక్ బస్టర్. ఆ టైంలో అక్కినేని కుటుంబం నుండి మరొక అరంగేట్రం అని చెప్పుకోవడం. అండ్ సేమ్ లవ్ స్టోరీ, ఎవ్రీబడి వాజ్ ఎక్స్పెక్టింగ్ అ లవ్ స్టోరీ ఫ్రమ్ ద అక్కినేనీస్ ఫ్యామిలీ. సో లవ్ స్టోరీ అది రిలీజ్ అయిన తర్వాత ఒక డిఫరెంట్ మూవీ అన్నది ఒకటి, అంటే లవ్ స్టోరీస్ చాలా వచ్చినాయి. అలాంటి టైప్ ఆఫ్ లవ్ స్టోరీ అది చూసిన తర్వాత చాలామంది దాన్ని ఇష్టంగా తీసుకున్నారు. అండ్ ఆల్సో వెంటనే అవార్డ్స్ రావడం, అండ్ దానికి దర్శకుడు మెయిన్గా ఇన్ని టాపిక్స్ అప్పుడు ఇంకా డిజిటల్ లేదు, సోషల్ మీడియా లేదు, బట్ స్టిల్ అన్ని టాపిక్స్ గురించి మాట్లాడుకున్నారు. సో ఆ టైంలో మీకు ఇవన్నీ మీ దాకా చేరినప్పుడు మీకు ఏమనిపించింది? బికాస్ దట్స్ యువర్ ఫస్ట్ టైం యాజ్ ఎ హీరో. మీ దాకా చేరినప్పుడు ఏమనిపించింది? సంతోషంగానే అనిపించిందండి. సినిమా ఇంకా కమర్షియల్ హిట్ అయితే బాగుండని అనిపించింది. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నన్ను ఒప్పుకున్నారు, నన్ను యాక్సెప్ట్ చేశారు అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ ఆ సినిమాలో పాజిటివ్స్కి నేను సంతోషపడ్డానండి. కొన్ని నెగిటివ్స్ ఉన్నా, కొన్ని కమర్షియల్గా అనుకున్నంత ఆడకపోయినా కూడా ఒక కల్ట్ హిట్గా, ఒక మ్యూజికల్ హిట్గా ఇప్పటికీ ఆ సినిమాలో పాటలు తలుచుకోవటం, కొన్ని సన్నివేశాలు తలుచుకోవటం. ఐఎమ్ హ్యాపీ దట్ ఐ మేడ్ మై డెబ్యూ విత్ దట్ ఫిల్మ్. సో రామ్ గోపాల్ వర్మ గారు ఆయన డైరెక్షన్లో అని అంటే ఆయన చెప్పే చేంజెస్ కానీ, లేకపోతే ఆయన కొంచెం అగ్రెసివ్గా కొన్ని పాయింట్స్లో అగ్రెసివ్గా ఇలా చేయాలి అంటాం కానీ, అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేవండి. అప్పట్లో ఏమన్నా జరిగినవి ఏమైనా షేర్ చేసుకుంటారా? వెరీ డిఫరెంట్ దెన్ ఐ గెస్ యూ కెన్ సే ఆయన పీక్లో ఉన్నారు అప్పుడు. అట్లీస్ట్ హిందీ ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. బట్ హిందీ ఇండస్ట్రీలో అప్పుడు కరెక్ట్గా ఆ టైంలోనే సత్య రిలీజ్ అయింది. సో ఇంచుమించు ఒక హైలో ఉన్నారు. సో నాతో సినిమా చేయటానికి ఒప్పుకున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకోటి ఏంటంటే ఆయన మా క్యాంప్ నుంచే వచ్చారు. ఎస్ఎస్ క్రియేషన్స్, అన్నపూర్ణ స్టూడియోస్ క్యాంప్ నుంచే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఎదిగారు. సో నాకు కూడా రాము పట్ల ఒక చనువు ఉంది. సో ఒక ఫ్రెండ్తో పనిచేస్తున్నట్టు అనిపించింది నాకు. సో ఐ వాజ్ హ్యాపీ వర్కింగ్ అట్మాస్ఫియర్. ఎక్కడ ఏది ఒక ఇబ్బందికరంగా ఏమీ అనిపించలేదండి. సో ది బెస్ట్ మెమరబుల్ థింగ్ అంటే మీ ఫస్ట్ మూవీ కాబట్టి ఆ షాట్ కానీ, ఆ ప్లేస్ కానీ, లేకపోతే ఏదైనా మూమెంట్ కానీ, ఏదైనా ది బెస్ట్ ఇప్పటికీ మీకు బాగా గుర్తుండిపోయింది? పాలకొల్లో షూటింగ్ ప్లస్ అంటే అలాంటి పల్లెటూరులో షూటింగ్ చేయటం ఆ టైంలో, ఆల్ రియల్ లొకేషన్స్, ఎక్కడ సెట్ వర్క్ అంతే పెద్ద ఏం చేయలేదు, అన్ని రియల్ లొకేషన్సే వాడాము. సో దట్ వాజ్ ది మోస్ట్ చార్మింగ్ థింగ్ షూటింగ్ ఇన్ దోస్ బ్యూటిఫుల్ గోదావరి లొకేషన్స్. అదే కాకుండా ఐ థింక్ మై మోస్ట్ డిస్టింక్ట్ మెమరీ యాక్చువల్గా ఇట్స్ నాట్ పర్టిక్యులర్లీ అ గుడ్ మెమరీ, బట్ మాకు ఒక చాలా పెద్ద ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందండి. మేము ఆ ట్రైన్లోనే ఉన్నాం. సో ఐ థింక్ దట్స్ వాట్ ఐ రిమెంబర్ ఆల్సో ద మోస్ట్ అబౌట్. వి ఆల్ షుడ్ హ్యావ్ బీన్ డెడ్. నేను, డైరెక్టర్, మా నాన్నగారు, హీరోయిన్. అంటే లక్కీగా మా బోగీకి ఏం అవ్వలేదు, కానీ మిగతా బోగీల్లో చాలామంది చనిపోయారు ఇదంతా. సో ఇట్ వాజ్ అ వెరీ బిగ్ యాక్సిడెంట్. ఆ షూటింగ్ కోసం నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో పాలకొల్కి వెళ్తున్నప్పుడు జరిగిన యాక్సిడెంట్ అది. సో అది ఎందుకు దట్ ఆబ్వియస్లీ ఇట్స్ అ బిగ్ థింగ్ కదా. సో దట్ రిమైన్స్ ఇన్ అవర్ మెమరీ. ఓకే. సో షూటింగ్ ముగించుకొని వెళ్తున్నారా? షూటింగ్ కోసం వెళ్తున్నాం. అంటే ఒక 3-4 సార్లు హైదరాబాద్ నుంచి పాలకొల్కి వెళ్ళాం. షూటింగ్ మొత్తం అక్కడే పాలకొల్ దగ్గరే జరిగింది. సో నర్సాపూర్ ఎక్స్ప్రెస్ వెళ్ళాల్సి వచ్చింది. సో 3వ సారి వెళ్ళినప్పుడు అనుకుంటా యాక్సిడెంట్ జరిగింది. సో ఆ ఎఫెక్ట్ ఏమైనా నెక్స్ట్ షూట్ మీద ఏమైనా పడిందా? బికాస్ ఆబ్వియస్గా షూటింగ్ అంతా క్యాన్సిల్ అయిపోయింది, డిలే అయింది. అండ్ పాపం మా అసిస్టెంట్ కెమెరామెన్ కూడా ఒక ఆయన చనిపోయారు కూడా ఆ యాక్సిడెంట్లో. సో డిలే అయిందండి కొంచెం. సో వీ హ్యాడ్ సమ్ ఇన్సిడెంట్స్ లైక్ దాట్. ఓకే.
సో నెక్స్ట్ మూవీస్కి వచ్చేసరికి లైక్ సత్యం తీసుకుంటే దానిలో కూడా ఒక అస్పైరింగ్ యువకుడిగా కనబడ్డం, లైక్ అలాంటి రోల్ అనేది అంటే బయటికి కనిపించడానికి, అంటే మీకు మామూలుగా ఇప్పుడు నేను చెప్పినప్పుడు అది చాలా నార్మల్ ఒక వర్డ్గా అనిపించవచ్చు, కానీ అది ఆన్ స్క్రీన్ చూపెట్టాలి అని అంటే అది చాలా కష్టమైన విషయం, ఇజంట్ ఇట్? సో అలాంటప్పుడు మీకు ఆ స్టోరీ చెప్పినప్పుడు నేను దాన్ని ఛాలెంజింగ్గా తీసుకోగలను అన్న కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది మీకు? పెద్ద ఛాలెంజింగ్ రోల్ కాదండి అది. అంటే ఈజ్ అన్ ఎస్పైరింగ్ లిరిక్ రైటర్, కొంచెం అండర్డాగ్ క్యారెక్టరు. ఇంట్లో వాళ్ళందరూ అతన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు, ఫాదర్ కానివ్వండి, కొంత చివరికి హీరోయిన్ కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. సో ఇట్ వాజ్ అ న్యూ కైండ్ ఆఫ్ క్యారెక్టర్. బట్ అంటే ఒక యాక్టింగ్ పరంగా, లుక్ పరంగా ఏదైనా కొత్తగా తీసుకురావడానికి అంటే ఐ జస్ట్ హ్యాడ్ టు ప్లే ఒక రెగ్యులర్ మిడిల్ క్లాస్ అబ్బాయి. అలా చూపించడం అనేదే కష్టం కదండి. యూజువల్లీ మేక్ ఓవర్ అయిపోయి లేకపోతే మీకన్నా డిఫరెంట్ అంటే వేరు, కానీ సేమ్ చూపించి ప్రేక్షకుల్ని మెప్పించగలగాలి. అంటే ఐ జస్ట్ ఫాలోడ్ ద డైరెక్టర్ అండి. ఓకే. అంటే కొంచెం సింపుల్గా డ్రెస్ అవ్వటం, మిడిల్ క్లాస్ అబ్బాయిగా. బట్ ఇట్ వాజ్ relatively like easy role only for me to do. Most tough part about that film was action episodes ani cheytam. You know, those were the challenging things, but otherwise acting paranga it came quite naturally to me. Okay, so మీ గౌరీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి? గౌరీ ప్రాబబ్లీ వెరీ స్పెషల్ ఫిల్మ్, ఎందుకంటే అది ఒక మాస్ కమర్షియల్ మీటర్లో ఆ యాంగిల్లో ఫస్ట్ టైం నేను దిగాను. అండ్ ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్ వెల్, ఐ థింక్. ఎందుకంటే కొత్త ఈ పంచ్ డైలాగ్స్, మాస్ డైలాగ్స్, కొంచెం ఈ సిగరెట్ లాగటాలు, ఇవన్నీ కొంచెం నాకు కొంచెం కొత్త. బట్ కన్విన్సింగ్గా చేశానని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే సినిమా చాలా బాగా ఆడింది. అండ్ కేమ్ ఫ్రమ్ స్రవంతి రవికిషోర్ గారు, సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ పీపుల్ ఇండస్ట్రీలో. సో ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ ఫిల్మ్. అప్పుడు మీ మనసులో మాట ఏంటండి? అలాంటి క్యారెక్టర్ లైక్ సిగరెట్లు, లేకపోతే మాస్ డ్రెస్సింగ్, మాస్ బిహేవియర్, ఇవన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది మనసులో? పెద్ద ఏమనిపించలేదండి. అంటే ఇలా ఉండాలి, మాస్ అంటే ఓహో ఇలా ఉండాలి అనిపించిందా? లేకపోతే నేను డైరెక్టర్ని ఫాలో అయ్యాను నేను. అంటే బేసిక్గా తను ఏం కావాలంటే అది చేశాను. స్రవంతి రవికిషోర్ గారు డైరెక్టరు, రమణ. సో ఐ జస్ట్ ఫాలోడ్ దెమ్ అండి. నేను ఎప్పుడు నాకు కథ నచ్చింది. కథలో ఇట్ వాజ్ యాక్చువల్లీ రీమేక్, మన తమిళ్ సీఎం గారు విజయ్ అండ్ జ్యోతిక చేసిన తిరుమల రీమేక్. అది అక్కడ కూడా చాలా పెద్ద హిట్ అయింది. అది మేము తెలుగులో తీసుకుని కొన్ని లైట్గా కొన్ని మార్పులు చేసిన సినిమా. బట్ మోరలెస్ ద సేమ్, ఒక 85-90% సేమ్ అండి. సో ఆ మాస్ పంచ్ ఇచ్చిన సినిమా నా కెరియర్కి, ఆ మాస్ పంచ్ ఇచ్చిన సినిమా అది. దాని తర్వాత అలాంటి అవకాశాలు వస్తాయి అనుకున్నాను, కానీ నిజంగా నాకు నచ్చిన, నేను ముందు చెప్పాను కదా, నాకు నచ్చిన అంత మంచి మాస్ పిక్చర్ నాకు అవకాశమే రాలేదు నాకు. సో అన్ఫార్చునేట్లీ. ఓకే. అండ్ నెక్స్ట్ గోదావరి, అది వెరీ ఫీల్ గుడ్ మూవీ. అంటే చాలా అంటే సామాన్యంగా సవ్యంగా సాగుతూనే హృదయంగా సాగింది. సో అది చెప్పినప్పుడు అంటే నెరేట్ చేసినప్పటికీ యాక్చువల్గా మూవీ ద వే ఇట్ కేమ్ అవుట్, ఆ రెండు సరి సమానంగా ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ ద సేమ్. శేఖర్ నరేట్ చేయలేరు, స్క్రిప్ట్ చదవమని ఒక నవల్లా ఇంకా పెద్ద స్క్రిప్ట్ ఇచ్చారు. నేను చదివాను అది. అండ్ ఆ టైంలో మిగతా సినిమాలతో పోలిస్తే నాకు ఏమేమి ఆఫర్లు వస్తుంది, మిగతా సినిమాలతో పోలిస్తే అది కంప్లీట్గా డిఫరెంట్, ఇంకో ట్రాక్లో ఉంది అది. అండ్ అది నాకు చాలా ఫ్రెష్గా, నేను అప్పుడే ఆనంద్ చూశాను. అండ్ ఆనంద్ తర్వాత బట్ దిస్ ఫిల్మ్ ఏంటంటే ఒక పెద్ద బడ్జెట్లో మౌంట్ చేసిన సినిమా. గోదావరిలో నంబర్ ఆఫ్ జూనియర్ ఆర్టిస్ట్, చాలా ఒక కుక్క, సీజీ, విఎఫ్ఎక్స్లు, బ్యూటిఫుల్ ఫిల్మ్. ఇప్పుడు నా కెరియర్లో బహుశా ఇప్పుడు నా గురించి ఎవరైనా తలుచుకుంటే అట్లీస్ట్ ద క్లాస్ ఆడియన్స్ ఇమ్మీడియట్గా గోదావరి అని అంటారు. మాస్ ఆడియన్స్ అయితే గౌరీ అని అంటారు, సత్యం గౌరీ అని అంటారు. బట్ క్లాస్ ఆడియన్స్ అయితే డెఫినెట్గా గోదావరి అంటారండి. రైట్. సో ఆ మూవీ షూట్ జరిగే సమయంలో మీకు ఇప్పటికీ గుర్తుండిపోయింది ఏంటి? ఇప్పటికీ గుర్తుండిపోయేది బహుశా దీపావళి నాడు మేము ఆ బోట్లోనే సెలబ్రేట్ చేసుకున్నాం. అంటే మేము అందరం ఫ్యామిలీస్ దగ్గర నుంచి దూరంగా ఉన్నాము, కానీ దీపావళి అప్పుడు ఆ బోట్ని ఆల్మోస్ట్
కాల్ చేసాం అనుకుంటా బాంబులు పెట్టి తెలియకుండా. బట్ లక్కీగా ఎందుకంటే ఆ బోట్లోనే బాంబులు కాల్చి బాంబులు టపాకాయలు అన్నీ బోట్ నుంచే కాల్ చేసాం. సో దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫాండ్ మెమరీస్ ఫ్రమ్ దట్ ఫిల్మ్. ఎన్ని రోజులు షూట్ చేశారండి గోదావరి పైన? చాలా రోజులు షూట్ చేసామండి. అంటే ఇట్ వాజ్ ఎ వెరీ టాక్సింగ్ ఫిల్మ్ టు షూట్. ఎందుకంటే ఆ బోట్లు, జూనియర్ ఆర్టిస్టులు, ట్రావెలింగ్, అప్పుడు పెద్ద విఎఫ్ఎక్స్ పెద్ద లేవు. ఒక లైట్ తీసుకెళ్ళి లైటింగ్ చేయాలంటే ఒక బోట్లో పెట్టి ఎక్కడో పెట్టాల్సి వచ్చింది. సో ఇట్ జస్ట్ ఒక షార్ట్ తీయడానికి ఇట్ యూస్ టు టేక్ అ లాట్ ఆఫ్ టైమ్, మెనీ టైమ్స్. సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ అ కైండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. బట్ ఐ గెస్ యూ ఎంజాయ్డ్ ఎ లాట్. యా, ఎంజాయ్డ్ ఇట్ వెరీ మచ్ అండి. ప్రాబబ్లీ ఇప్పుడు షూటింగ్ పరంగా ఇట్ వాస్ ప్రాబ్లీ మై మోస్ట్ యూనిక్ అండ్ ఫేవరెట్ ఫిల్మ్స్ టు షూట్. ఎందుకంటే దట్ సీనిక్ బ్యూటీ కానివ్వండి, ద అట్మాస్ఫియర్, బోట్లో స్విమ్మింగ్ ఇన్ ద రివర్, సో ఆల్ దోస్ థింగ్స్ ఇట్ వాస్ జస్ట్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అక్కడ రంపచోడవరం ఫారెస్ట్లో దట్ ఆ ట్రెజర్ హంట్, లైక్ ఇట్ వాస్ వెరీ ఏమంటారు ఒక ఎక్స్పీరియన్స్ అనుకోండి. మరి మిగతా సినిమాలన్నీ సెట్కి వెళ్తాం, ఇది చేస్తాం, ఇది మాత్రం రియల్ లొకేషన్కి వెళ్ళి నేచర్ని చూడడం, ఇట్ వాస్ ట్రిమెండస్. వండర్ఫుల్. సో నెక్స్ట్ గోల్కొండ హై స్కూల్, అక్కడికి వచ్చేసరికి ఒక స్ట్రిక్ట్ కోచ్, క్రికెట్ కోచ్, స్ట్రిక్ట్గా అంటే పిల్లల మీద ప్రేమ లేదని కాదు, లేకపోతే వాళ్ళ భవిష్యత్తు గురించి కాదు, బట్ డిసిప్లిన్ ఇంపార్టెంట్ అనే విధంగా. సో ఓకే, ఆ రోల్ చేయడము అంటే దాని గురించి అనే దానికన్నా లైక్ ఇప్పుడు నేను చెప్పిన అంశం ఏదైతే పిల్లల మీద ప్రేమ, వాళ్ళ ఫ్యూచర్ ఇవన్నీ ఆలోచిస్తున్న ఒక కోచ్, బట్ ఎట్ ద సేమ్ టైం క్రికెట్ అనేది ఇంపార్టెంట్, వాళ్ళని ఆ విధంగా నడిపించాలన్నది ఇంపార్టెంట్. సో ఆ రోల్ చేసే దాంట్లో మీకు ఏంటి ఛాలెంజింగ్ అనిపించింది? ఇట్ వాజ్ అ డైలాగ్ హెవీ రోల్ అండి అది. అంటే పిల్లలకి ఎస్పెషలీ ఇప్పుడు ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ దగ్గరికి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఒక లెక్చర్ ఇవ్వాలి కదా. సో ఒక హెవీ ఆ డైలాగులు బట్టి ఇట్ వాజ్ అ ఛాలెంజింగ్ రోల్. ఎస్పెషలీ ఆ మోటివేషనల్ స్పీచెస్ ఇచ్చేటప్పుడు ఆ సన్నివేశాలన్నీ ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. బట్ లక్కీలీ బాగా కొంచెం ప్రిపేర్ అయ్యాను నేను. అండ్ థ్యాంక్స్ టు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, మా దర్శకుడు. అండ్ హీ బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అండ్ అది కూడా నాకు ఒక అదృష్టం అండి. ఇట్ వాజ్ అది వెల్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్. ఒక స్పోర్ట్స్ డ్రామా తెలుగులో పెద్ద రాలేదు అప్పటికే, ఒక్క స్పోర్ట్స్ డ్రామా కూడా రాలేదు. అక్కడక్కడ వచ్చినాయేమో కానీ అండ్ ఇంత క్లియర్గా ఒక స్పోర్ట్స్ డ్రామా ఇది ఒక అప్పుడు మేబీ భారతదేశంలో ఒక చక్ దే ఇండియా ఉంది కానీ మన ఇండస్ట్రీలో అలాంటి సినిమాలు ఏమీ లేదు. సో టు బీ ఏమంటారు పైనియర్ ఆఫ్ దట్ జానరా అనేది ఒక ఐ ఫీల్ లక్కీ. రైట్. సో నెక్స్ట్ మళ్ళీ రావే మూవీకి వచ్చేసరికి ఇది కూడా డిఫరెంట్ జానర్. సో అంటే ఇవన్నీ మేము కౌంట్ చేసుకున్నప్పుడే మాకు అనిపిస్తుంది అనమాట. సుమంత్ గారు లైక్ అంటే ఇప్పుడు మీరు అన్నందుకు వచ్చింది క్వశ్చన్, లైక్ చూసీగా ఉండడం వల్ల, లేకపోతే అసలు ఆయన ఏం చేయలేకపోయారు, అదా ఇదా ఈ జానరా ఆ జానరా అనుకుంటూ రాసుకుంటూ వెళ్తే యు ఫుల్ఫిల్డ్ ఎవ్రీథింగ్ ఐ గెస్. నో, నాట్ ఫుల్ఫిల్డ్ ఎవ్రీథింగ్. మైథాలజీ ఉంది, హిస్టారికల్ ఫార్మాట్ ఉంది, అది చేయట్లేదు, అది ఇంకా చేయలేదు. సో ఉన్నాయి కొన్ని మిగిలినవి. ఒక పచ్చి కామెడీ చేయాలని ఉంది, ఒక మంచి హారర్ సినిమా చేయాలని ఉంది, ఇంకా చాలా మిగిలినవి అండి. ఇంకా ప్లేట్ ఇంకా ఖాళీగానే ఉంది, ఇంకా ఫిల్ చేయాలి. సో డైరెక్టర్స్ యూ కెన్ రైట్ డౌన్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ ఒక పిచ్చ కామెడీ, మైండ్లెస్ లాజిక్ లేని కామెడీ ఒకటి చేయాలని ఉంది, ఒక హారర్ సినిమా చేయాలని ఉంది, ఒక మైథలాజికల్ సినిమా చేయాలని ఉంది. మైథలాజికల్ అంటే కొంచెం పీరియడ్ మైథలాజికల్ ఆ మోడ్లో. సో ఇంకా చాలా కోరికలు ఉన్నాయి. రైట్, వీఆర్ టాకింగ్ అబౌట్ మళ్ళీ రావే మూవీ గురించి. సో ఆ మూవీకి వచ్చేసరికి ఏంటి మీ ఎక్స్పీరియన్సెస్? మళ్ళీ రావా నేను దాని ముందు ఐ హ్యాడ్ అ ఫ్యూ ఫ్లాప్స్ అండ్ కొంచెం డౌన్లో ఉన్నాను. అండ్ అదే టైంలో గౌతమ్ తిన్నూరు వచ్చి ఒక కొత్త దర్శకుడు వచ్చి సబ్జెక్ట్ చెప్పడం జరిగింది. అండ్ విత్ న్యూ ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్ న్యూ, డైరెక్టర్ న్యూ, బట్ నాకు సబ్జెక్ట్ చాలా ఆకట్టుకుంది. అండ్ సో ఈ విషయాలన్నీ పక్కన. ఇంకోటి ఏంటంటే గౌతమ్ షాట్ లైక్ లవ్లీ డెమో ఫిల్మ్. మళ్ళీ రావా కొన్ని సన్నివేశాలు వేరే ఆర్టిస్ట్తో పెట్టుకుని, సో ఇవన్నీ చూపించి నన్ను కన్విన్స్ చేశాడు. బట్ ఇట్ వాజ్ అ వెరీ ఏమంటారు
దే ఆర్ ఆల్ న్యూ డెబ్యూటాంట్స్, నోవెసెస్ ఇన్ దేర్ ఫీల్డ్స్. బట్ అయినా మేము అంతా ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆ సినిమా చేయటం జరిగింది. అండ్ ఐ వాజ్ కాన్ఫిడెంట్ ఆఫ్ ద స్క్రిప్ట్. అండ్ నాకు సినిమా హిట్ అయిన తర్వాత ఐ జస్ట్ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ మై సెలెక్షన్ వాజ్ ఏమంటారు, ప్రూవ్ అయిందని. రైట్. పీపింగ్ ఇన్ యువర్ పర్సనల్ లైఫ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కినేని ఫ్యామిలీ అనగానే మీరు ఇందా మాట్లాడుకున్నట్టు ఒక స్ట్రెస్ ఉంటుంది. సో హౌ ఫార్ అంటే హీరోగా మిమ్మల్ని పక్కన పెట్టేసుకుంటే కనుక మీ రెగ్యులర్ లైఫ్లో, సో మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది మీ లైఫ్? హజల్గా ఉంటుందా? జాగ్రత్తగా చూసుకొని వెళ్తారా? ఫ్రీడమ్ ఉంటుందంటారా? అంటే నేను ఎక్కువ బయటకు వెళ్ళనండి. నాకు ఎక్కువ బయట తిరిగే రకం కాదు నేను. అంటే ముందు కొంచెం ఈ రెస్టారెంట్కి వెళ్ళటం, లైక్ అన్నిటికి వెళ్ళటం, ఇలా కొంచెం కాస్త కూస్త అలవాటు ఉండేది. బట్ మేబీ ఒక 4-5 years నుంచి అసలు బాగా తగ్గిపోయిందండి, కోవిడ్ టైం నుంచి. సో నేను ఎక్కువ ఇంట్లోనే ఉంటాను. అండ్ లైక్ ఐఎమ్ మోర్ ఆఫ్ అ ప్రైవేట్ పర్సన్. ఎక్కువ బయటికి వెళ్ళను. బయటికి వెళ్తే సినిమా థియేటర్కి వెళ్తాను. నాకు సినిమాలు చూడటం నాకు బాగా ఇష్టం. సో కనీసం వారానికి ఖాళీగా ఉంటే థియేటర్కి వెళ్ళి మూవీ చూస్తారండి? ఆఫ్ కోర్స్ అండి. ఇంకా ఐఎమ్ పచ్చి థియేటర్ బ్యాచ్. అవునా? కనీసం వారానికి అట్లీస్ట్ ఒక 2-3 సార్లైనా వెళ్తాను నేను. అంటే షూటింగ్ లేకపోతే ఖాళీగా ఉంటే నేను మినిమం 2-3 times నేను థియేటర్కి వెళ్తానండి. అయితే నెక్స్ట్ టైం మొత్తం చెక్ చేసుకుంటామండి థియేటర్లో మీరు ఉన్నారో లేదో. థియేటర్కి వెళ్ళి మూవీ చూస్తారండి. సో అంటే మాకు అది చాలా మంది వెళ్తారు. అంటే నేను జనరల్గా ఇప్పుడు ఓపెనింగ్ వీకెండ్ వెళ్ళను, జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి. నేను తక్కువ జనాలు ఉండే షోస్కి వెళ్తాను. అంటే ప్రాబబ్లీ వీక్ డే మార్నింగ్ షోస్ అనుకోండి. అదే ఏఎంబీలో లైక్ ఏఎంబీ కానీ ఆర్కే కానీ. నా సీక్రెట్స్ అని బయట పెట్టేస్తాను. బట్ వీక్ డే మార్నింగ్ షోస్ వెళ్తానండి నేను. నైస్. ఓకే. సో అంటే మీరు ఎందుకు అంత ప్రైవసీ మెయింటైన్ చేయాలనుకుంటారు? లైక్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన దగ్గర నుండో, లేకపోతే జస్ట్ అంటే మీ ఇష్టాలు తెలియజేయడం, దట్స్ ఇట్. లైక్ ద ఫుడ్ యూ లైక్, యూ మైట్ లైక్ కాఫీ ఆర్ యూ డోంట్ లైక్, లేకపోతే నాకు పలానా ప్లేస్ అంటే అలాంటి, అంటే దే ఆర్ వెరీ లిటిల్ థింగ్స్, రైట్? అవి కూడా షేర్ చేసుకోరు. వై? ఎందుకు అంత పర్సనల్ గా పెట్టాలనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఇప్పుడే షేర్ చేసుకున్నాను. ఏదో మీరు పర్మిషన్ ఇచ్చినందుకు చెప్తున్నారండి. ఆర్కేకి వెళ్తాను, అక్కడే దొరుకుతానని ఇప్పుడే షేర్ చేసుకున్నాను. అంటే నిజంగా నేను బయటకు వెళ్ళినప్పుడు అంతేనండి. బయటకు వెళ్తాను అంటే అక్కడే. అండ్ మై సిస్టర్ హ్యాస్ అ హౌస్ ఇన్ గోవా, సో అక్కడికి వెళ్తాను. నాకు ట్రావెలింగ్ అంటే పెద్ద ఇష్టం ఉండదు, బట్ వెళ్తే అప్పుడప్పుడు అక్కడికి వెళ్తాను. బట్ నాకు ట్రావెలింగ్ అంటే పెద్ద ఇష్టం లేదు, కేవలం వర్క్ కోసమే ట్రావెల్ చేస్తాను. బట్ ఎక్కువ ఇంట్లోనే ఉంటాను. అండ్ ఖాళీగా ఉన్నప్పుడు సినిమాలు చూస్తాను, థియేటర్కి వెళ్తాను. అంతే పెద్ద దాని మించి ఇంకా పెద్ద ఏం ఇంట్రెస్ట్ లేవండి నాకు. ఓకే. ఫుడ్లో ఏది ఇష్టం? బోరింగ్ ఫెలో ఐఎమ్. ఫుడ్లోనా అన్ని రకాలు తింటానండి. వెజ్, నాన్ వెజ్, డిజర్ట్స్, స్వీట్ టూత్ ఉంది, అన్నీ. నాకు ఒక తిండి ప్రియుండి అనుకోండి, అందుకే కొంచెం కంట్రోల్ చేయాల్సి వస్తుంది. అంటే మేము ఎప్పుడు మిమ్మల్ని 1 kg పెరగడము, 1 kg పెరుగుతానండి. అప్పుడప్పుడు కేజీ పెరుగుతాను, కేజీ తగ్గుతాను. కానీ కేజీలో డిఫరెన్స్ తెలియదు, ఏదో మాట వరుసగా ఎప్పుడు ఒక 2 kgs 2 kgs అంతే. మహా అయితే నేను ఎప్పుడు పెద్ద ఫ్లక్చుయేట్. సీక్రెట్ ఏంటి? సీక్రెట్ ఏంటంటే ఆకలి వేసినప్పుడు 80% తినాలి కెపాసిటీకి. అది మా తాతగారు ఎప్పుడు చెప్పేవారు, అది నేను ప్రాక్టీస్ చేస్తాను. అండ్ డైలీ అట్లీస్ట్ ఒక 2 hours ఎక్సర్సైజ్ చేస్తాను, వర్కౌట్ చేస్తాను ఇంట్లోనే. బీట్స్ కానివ్వండి, కార్డియో కానివ్వండి, లైక్ రెగ్యులర్గా జిమ్ చేస్తాను. సో మేబీ కొంచెం. అండ్ 80% ఆఫ్ ద టైం బాగా డిసిప్లిన్గా ఉంటాను. సో దాంతో ఇట్ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నైస్. సో యూజువలీ అంటే ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడము అలా ఏది ఉండదు, లైక్ చాలా తక్కువ అండి. ట్రావెలింగ్ సంథింగ్ యూ డోంట్ డు దట్? చాలా తక్కువ. అంటే ముందు ఉండేది, బట్ ఇప్పుడు చాలా తక్కువ. నౌ ఐఎమ్ జస్ట్ అ బోరింగ్ హోమ్ బాడీ. యా. యూ లైక్ రీడింగ్ బుక్స్? ఐ లైక్ రీడింగ్ స్క్రిప్ట్స్, నాట్ బుక్స్. బట్ స్టిల్ యు ఆర్ చూసింగ్. బట్ ఐ లవ్ బుక్స్. అంటే నా ఇల్లు మొత్తం నాకు ఒక లైబ్రరీ లాగా ఉంటుంది. ఐ లైక్ సీయింగ్ బుక్స్. లైక్ ఐ డోంట్ ఎస్పెషలీ రీడ్ దెమ్ యాజ్ మచ్. కానీ ఆ మంచి పుస్తకాలు అయితే ఖచ్చితంగా సినిమాలు అడాప్ట్ చేస్తారు, ఒక సినిమా రూపంలో వస్తుంది, అప్పుడు సినిమా చూడొచ్చు అని నేను ఫీల్ అవుతాను. అది యాక్చువల్గా అది ఒక తప్పు అలవాటు.
పుస్తకాలు చదవాలి, పుస్తకాలు చదవండి అందరూ. కానీ నేను పుస్తకాల కన్నా స్క్రిప్ట్స్ ఎక్కువ చదువుతానండి. ఓకే. యా. సో మీ ఇంట్లో స్పెషల్గా మీకు ఇష్టమైన కార్నర్ ఏంటి? లైక్ యూ వాంట్ టు స్పెండ్ దట్ టైమ్, మీ పర్సనల్ మీ టైం అనే టైం అనేది, బికాజ్ యూఆర్ లైక్ పర్సనల్గా ఎక్కువ ఉంటారు కాబట్టి. సో విచ్ పార్ట్ ఆఫ్ యువర్ హౌస్ వావ్, యూ లైక్ టు? ప్రాబబ్లీ నా బ్యాక్ యార్డ్ అండి. నా బ్యాక్ యార్డ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాను. ఎందుకంటే ఎందుకు? నా బ్యాక్ యార్డ్లోనే అన్నీ ఉన్నాయి. నా జిమ్ ఉంది, నా సినిమాలు చూస్తానికి నా ఐప్యాడ్ పెట్టుకోవచ్చు, ప్లస్ నా 2 కుక్కలు ఉన్నాయి. అండ్ మా తాతగారు నాకు ఇచ్చిన ఒక బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది విచ్ ఐ మెయింటైన్. సో నా గార్డెనింగ్ అంటే బాగా ఇష్టం. సో లైక్ ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ మై గార్డెన్. ఓకే. సో ఏ ప్లాంట్స్ మీకు చాలా ఇష్టం? ప్రత్యేకంగా ఏం లేదండి. కొంచెం ప్రత్యేకంగా ఏం లేదు, బట్ ఐ జస్ట్ లైక్ ఎనీ కైండ్ ఆఫ్ ప్లాంట్స్. మీరు నమ్మరు, నాకు చివరికి వీడ్స్ కూడా ఇష్టం. నాకు అవి ఏమంటారు దాన్ని, ఏర్లు లాంటివి కాదు, ఏర్లు కాదు, ఏమంటారు తెలుగులో వీడ్స్ని ఏమంటారు మనం? పిచ్చి మొక్కలు అంటాం. పిచ్చి మొక్కలు అవి కూడా అవే అంటారు కదా. యా, దోస్ లిటిల్ ఫ్లవర్స్. నో, అది కాదు. వీడ్స్ని ఏమంటారు తెలుగులో? కలుపు మొక్కలు. కలుపు మొక్కలు. చివరికి అవి కూడా ఇష్టం. అవి కూడా నేను తీపిచ్చాను నేను. బట్ బేసిక్గా గ్రీన్గా ఉండాలి. నాకు ప్లాంట్స్ అనేది నాకు బాగా ఇష్టం. నాకు జస్ట్ గివ్స్ మీ యూ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్, ద గార్డెనింగ్ అండ్ సమ్ ఆఫ్ ఇట్ అండి. సమ్ ఆఫ్ ఇట్ ఐ హ్యావ్ అ గార్డెనర్, బట్ ఒక 20% నేను చేస్తాను అనుకోండి. పాప 80% వాళ్ళు చేస్తారు, కానీ 20% నేను చేస్తాను. నేను కట్ చేయటం కానీ, నీళ్లు పోయటం కానీ, అవన్నీ నాకు కొంచెం ఇంట్రెస్ట్. సరే, ఇవన్నీ చేసేసారు, రోజులో ఇంకా టైం మిగిలింది, ఏం చేస్తారు? మా సిస్టర్ ఇంటికి వెళ్తానండి. పక్కనే మా సిస్టర్ నాన్నగారు పక్కనే ఉంటారు. సో ఖాళీగా ఉన్నప్పుడు అక్కడికి వెళ్తానండి. ఓకే. సో ప్రేక్షకులకి తెలియని మీలో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏంటి? ప్రేక్షకులకు తెలియంది, దే నో ఐఎమ్ క్వైట్, దే నో ఐఎమ్ కామ్, ప్రైవేట్. ఐ డోంట్ నో వాట్ యూ ఆస్క్ మీ అండి. నాకు తెలీదు. ఐ డోంట్ నో వాట్ పీపుల్ నో అబౌట్ మీ. నాకు తెలీదు. డూ యూ వాంట్ టు డూ సంథింగ్ క్రేజీ థింగ్? ఒక్కొక్కసారి ఎప్పుడన్నా అట్లా అనిపిస్తుందా? వాట్ సార్ట్ ఆఫ్ క్రేజీ థింగ్ యూ వాంట్ టు డూ? ఇట్స్ నాట్ అ క్రేజీ థింగ్, బట్ ఐ లైక్ మంచి మ్యూజిక్ ఇష్టం నాకు. ఐ డెఫినెట్లీ వాంట్ గో అట్ సమ్ పాయింట్. నాకు ట్రావెలింగ్ అంటే పెద్ద ఇష్టం లేదు, బట్ డెఫినెట్లీ ఒక మంచి అవుట్డోర్ కాన్సర్ట్కి వెళ్ళాలని ఉంది. లైక్ ప్రోగ్రెసివ్ డీప్ హౌస్ మ్యూజిక్తో. లైక్ ఐ లైక్ దట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్. అంటే ఐఎమ్ నాట్ అ వెరీ గుడ్ డాన్సర్, బట్ మేబీ దట్స్ ప్రాబబ్లీ ద వన్ థింగ్ దట్ ఐడ్ లైక్ టు డూ. ఏదో టుమారో ల్యాండ్ లాగా అలాగా వెళ్ళాలని ఉంది ఏదో ఒక టైంలో. సంథింగ్ లైక్. ఎవరితో వెళ్ళాలని ఉంది? ప్రాబ్లీ విత్ బంచ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. ఎందుకంటే అది గ్రూప్తోనే వెళ్ళాలి కదా. అది వీ షుడ్ గో విత్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్. దట్స్ ప్రాబ్లీ డూ ఇట్ సమ్ డే, బట్ యా, దట్స్ అబౌట్ ఇట్ అండి. యా. సో అంటే మిమ్మల్ని సింగిల్గా కాదు, మీతో పాటు మీ పక్కనే ఇంకొక మీ బెట్ హాఫ్తో చూడాలని ప్రేక్షకుల కోరిక ఎప్పటి నుండో ఉండిపోయింది. అది ఎప్పుడన్నా తీర్చే అవకాశం ఉందా? అంటే మీరు పెళ్లి గురించి మాట్లాడుతున్నారా? లేదండి. నాకు ఐఎమ్ అట్లీస్ట్ యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ మ్యారేజ్ ఇస్ నాట్ ఆన్ ద కార్డ్స్ ఫర్ మీ అండి. కెన్ వి నో ద రీజన్? చాలామంది ఇట్ జస్ట్ హ్యాజంట్ కమ్ టు మీ. అంటే అది ఆర్గానిక్గా రావాలి అనే ఆ కోరిక నేను ఒక్కడనే కాదు, చాలామందికి ఇండస్ట్రీలోనే చాలామందికి లేదు, రాలేదు కూడా అలాంటిది. సో ఐఎమ్ జస్ట్ వన్ ఆఫ్ దెమ్. నో, అంటే నాకు ఫస్ట్ వన్ థింగ్ ఇస్ ఐ లైక్ టు కీప్ మై ప్రైవేట్ లైఫ్ వెరీ ప్రైవేట్. అండ్ నాకు మ్యారేజ్ పట్ల ఐ నెవర్ వాంటెడ్ టు హ్యావ్ చిల్డ్రన్. ఆ కోరిక ఎప్పుడు రాలేదు. ఆ కోరిక ఉంటే లైక్ బహుశా పెళ్లి చేసుకునేవాడిని, బట్ నాకు ఆ కోరిక లేదు. సో మేబీ దట్స్ వై ఐఎమ్ జస్ట్ ద వే ఐ యామ్. సో ఇట్స్ బికాజ్ యూ నెవర్ ఫెల్ట్ దట్ లోన్లీనెస్? ఐ డోంట్ ఫీల్ లోన్లీ అండి. ఐ డోంట్ ఫీల్ లోన్లీ. నాకు ఎప్పుడు అట్లీస్ట్ ఈ మధ్య కాలంలో నాకు లోన్లీనెస్ అనే పదానికి నాకు అర్థమే తెలియదు. నాకు ఇప్పుడు ఐ డోంట్ ఫీల్ లోన్లీ అండి. హోప్ఫుల్లీ ఫ్యూచర్లో కూడా ఐ వోంట్, బట్ ఐ డోంట్ ఫీల్ లోన్లీ అండి. ఫైన్. సో నౌ కమింగ్ అబౌట్ ద ఫ్యామిలీ, లైక్
అంటే మీరు మూవీస్లోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఫస్ట్ మీ తాతగారి నుండి వచ్చిన ఫస్ట్ సజెషన్ ఏంటి? చదువు పూర్తి చేసుకున్న తర్వాత యూ కెన్ డూ వాట్ యూ వాంట్ అని అన్నారు. సో ఆయన చెప్పిన దాని ప్రకారమే చదువు పూర్తి చేసుకున్నాను. కానీ నాకు నచ్చిన ముందు ఇంజనీరింగ్ కోసం యూఎస్కి వెళ్ళాను. కానీ అక్కడ లక్కీగా 2వ సంవత్సరం తర్వాత బీటెక్ నుంచి ఐ గాట్ మై డిగ్రీ ఇన్ ఫిల్మ్, ఇది బ్యాచులర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ ఇన్ ఫిల్మ్ అండ్ వీడియో. సో అదొక్కటే చెప్పారండి, ఇంకేం చెప్పలేదు. ఎందుకంటే ఆయనకి ఎందుకో చదువు అనేది ఆయనకి చాలా ముఖ్యం. ఎందుకంటే బహుశా ఆయనకి లేదు కాబట్టి, ఆయన వచ్చిన పరిస్థితుల దగ్గర నుంచి ఆయనకు అవకాశం రాలేదు. ఆయన సొంతంగానే నేర్చుకున్నారు. సో దాని మూలంగా హీ జస్ట్ వాంటెడ్ అస్ టు ఆల్ కంప్లీట్ అవర్ ఎడ్యుకేషన్. ఇంకేం చెప్పలేదు ఆయన. రైట్. సో తాతగారు ఇంతకుముందు లైక్ ఆ ఎరాకు వచ్చేసరికి అందరూ అంటే సామాన్య జనాలు కూడా అలా ఉన్నారు. కానీ ఆ నెక్స్ట్ జనరేషన్ పాస్ అయిన కొద్దీ వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ టు ఇన్కల్కేట్ ఫ్రమ్ ఏఎన్ఆర్ గారు ఈ జనరేషన్కి? ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద స్టార్స్, ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద మూవీ ఇండస్ట్రీ ఆర్ ఎనీథింగ్. ఒక నార్మల్ పర్సన్ ఏం నేర్చుకోవాలి ఆయన చూసి? ప్రాబబ్లీ ఆయన ఇప్పుడు పాతది, ఒక ఓల్డ్ ఫ్యాషన్నెస్, ఒక పాతది అంటే అది దాని టైం అయిపోయింది వదిలిపెట్టేయాలని కాకుండా ఒక పాదం పాత దాంట్లో పెట్టి ఒక పాదం ఫ్యూచర్లో ఉండాలి. అంటే యూ ఆల్వేస్ ట్రై టు ఏమంటారు కరెక్ట్గా చెప్పాలంటే మర్చిపోవద్దు అంటే ఆయన కరెక్ట్గా చెప్పేవారు ఆయన. అంటే బీ గ్రౌండ్, ఒక కాలు కీప్ ఇట్ ఇన్ ద పాస్ట్ బట్ కీప్ 1 foot ఇన్ ద ఫ్యూచర్ అని. సో ఫ్యూచర్కి అడాప్ట్ అవ్వాలి, బట్ పాస్ట్ని మర్చిపోకూడదు. బేసిక్గా అది పాస్ట్ని మర్చిపోకూడదు, ఫ్యూచర్కి అడాప్ట్ అవ్వాలి. దట్స్ వాట్ ఐ ట్రై టు డూ. ఓకే. సో మీరు మీ ఫస్ట్ మూవీ నుండి తీసుకుంటే రీసెంట్ లాస్ట్ మూవీ వరకు చూసుకుంటే చాలా చేంజెస్ వచ్చినాయి. మూవీ టేకింగ్లో కానీ, డైరెక్షన్ పార్ట్లో కానీ, ఆర్ఆర్స్లో కానీ, అంటే ఏదైనా 24 Craftsలో చూసుకుంటే చాలా చేంజెస్ వచ్చాయి. ఫ్యూ థింగ్స్ ఆర్ మేడ్ వెరీ ఈజీలీ ఇప్పుడు అప్పటితో పోల్చితే. బట్ యూ థింక్ దట్ ఈస్ ఫర్ గుడ్? సమ్ థింగ్స్ ఆర్ గుడ్, సమ్ థింగ్స్ ఆర్ నాట్ సో గుడ్ అండి. లైక్ బట్ మరీ అంత మారలేదని నేను అనుకుంటాను. బహుశా ఒకటేం మారిందంటే కొంచెం మన కథలు చెప్పే విధానం కొంచెం ఫోకస్డ్గా అయింది. అంటే మనం ఎక్కువ పాటలు పెట్టట్లేదు. ఇప్పుడు పాటలు ఉన్నాయి, కథ నడిపించే పాటలు ఉన్నాయి. ఈ కట్టు సాంగ్స్ అంటారు కదా, ఒక సినిమాలో ఒక 6 పాటలు, ఆ టైం కొంచెం తగ్గింది. బట్ ఒక 25 years బ్యాక్ మరీ అంత మారలేదండి. ఐ వోంట్ సే లైక్ దిస్ టూ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్, బట్ మేబీ ఈ విఎఫ్ఎక్స్ విషయంలోనూ కొన్ని టెక్నికల్ విషయాల్లో కొంచెం మార్పులు వచ్చినాయి. కానీ ద వే యూ టెల్ అ స్టోరీ ఫ్రమ్ 25 years ago మోర్ ఆర్ లెస్ ఇస్ ద సేమ్ అని నా పర్సనల్ అభిప్రాయం. అంటే ఫ్యూ థింగ్స్ లైక్ రక్తపాతం ఎక్కువ అవడం, మొరాలిటీ ఇన్ ద స్టోరీస్ ఎప్పుడు ఉందండి. అలాగా. సో అలాంటి డిఫరెన్సెస్ అనేది లైక్ పాత మూవీస్లో చూసుకుంటే దానిలో ఒక మెసేజ్ ఉండేది, అండర్లైన్గా ఒక మెసేజ్. కొత్త మూవీస్ వచ్చేసరికి ఒక మెసేజ్ ఉంది కాదనట్లేదు, బట్ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద పాస్ట్ మూవీస్, ఇజంట్ ఇట్? దట్ ఈస్ నాట్ ఓన్లీ విత్ ఫిల్మ్స్ అండి, విత్ ఎవ్రీథింగ్ ఇవాల్వ్ అవుతానే ఉంటాం. మనుషులు ఇవాల్వ్ అవుతూ ఉంటారు, ప్రతిదీ ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. సో సినిమాల్లో కూడా ఎక్కువ ఎవల్యూషన్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఉండదు, బట్ కొన్ని మార్పులు ఉంటాయి. 25 yearsకి నేను అనేది టెక్నికల్గా కొన్ని పెద్ద మార్పులు రావచ్చు, కానీ స్టోరీ టెల్లింగ్లో కానివ్వండి, లైక్ నిజంగా నా ఉద్దేశంలో మరీ పెద్ద మార్పులు లేవు. ఎస్, కొన్ని సన్నివేశాలు ఇంకా కొంచెం బ్రూటల్గా ఉండొచ్చు, కానీ అక్కడ కూడా అంటే ఇప్పుడు అలా ట్రెండ్లు మారుతూ ఉంటాయండి ఎప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంగ్లీష్లో చూడండి, ఇప్పుడు కొంచెం ఈ రామ్ కామ్స్ ఇప్పుడు రావటం కొంచెం తక్కువైంది. ఏది ప్రిటీ ఉమెన్ లాంటి సినిమాలు ఇంగ్లీష్లో చూసుకుంటే. సో కొన్ని ట్రెండ్స్ మారుతూ ఉంటాయి, బట్ మోరలెస్ ఏ పిక్చర్ అయినా కరెక్ట్గా చేస్తే అది కాలానికి పరిమితం కాకుండా ఇట్ విల్ బి ఎవర్ లాస్టింగ్ అనేది నా ఫీలింగ్.
రైట్. అంటే ఇప్పుడు వస్తున్న కొన్ని మూవీస్ కూడా చూస్తుంటే క్రైమ్ బేస్డ్ మూవీస్ చూసుకున్నా Yeah. ఎక్కడ లేని ఒక ఆలోచనలు తెప్పిస్తున్నాయి, ఎక్కడ లేని ఒక ఐడియాలు ఇస్తున్నాయి అని కూడా అనిపిస్తుంది. దానివల్ల అవి చూసి కొంతమంది ఈ గూగుల్ లేకపోతే చాట్ జీపీటీ లాంటి వాటిలో కొంతమంది ఇంకా దీని గురించి రీసెర్చ్ చేసి లైక్ ఆ పాయింట్ని పట్టుకొని అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. సో ఇలాంటివి విన్నప్పుడు ఏమనిపిస్తుంది మీకు? అది ముందు కూడా ఉందండి. అది యాక్చువల్గా మనకు తెలియదు, కానీ కొన్ని ముందు సినిమాలు వచ్చినప్పుడు, కొన్ని సన్నివేశాలు వచ్చినప్పుడు అది కాపీ చేసే వాళ్ళు కూడా ముందు కూడా ఉండేవారు. సో నేను ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్ సో డిస్టింక్ట్లీ, బట్ ఇట్స్ ప్రతి టైం ఫ్రేమ్లో ఇదే సేమ్ ప్రాబ్లమ్స్ ప్రతి టైం ఫ్రేమ్లో ఉండేయండి. నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదే కూడా సేమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది మనం వేరే విధంగా మనం వర్బలైజ్ చేస్తాం అంతే. అంటే ఇప్పుడు నెక్స్ట్ అంతా మొత్తం జెన్జీ వచ్చేస్తుంది కదండి. సో జెన్జీ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ ఇష్టాలు ఇవన్నీ కూడా ఆలోచించాల్సి వస్తుందా ఒక మూవీ మేకింగ్లో? 100% అండి, 100%. ఇప్పుడు నేను ఒక యంగ్ డైరెక్టర్తో పనిచేస్తున్నాను ఈ సినిమా న్యూటన్స్ థర్డ్ లాకి. సో ఇప్పుడు తన ఐడియాస్కి తన వ్యూ పాయింట్స్, తన వరల్డ్ వ్యూ పాయింట్స్ నా వరల్డ్ వ్యూ పాయింట్స్ కన్నా కొంచెం వేరుగా ఉండొచ్చు. కానీ నేను ఒకసారి స్క్రిప్ట్ నచ్చిన తర్వాత నేను ఆ డైరెక్టర్కి సరెండర్ అయిపోతాను. అది నేను పనిచేసే విధానం. సో నాకు కొత్త వాళ్ళతో పనిచేయటం ఇష్టం, కొత్త వాళ్ళతో వాళ్ళు ఏం చేస్తున్నారని చూడటం ఇష్టం. ఈ జెన్జీ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఎందుకంటే వీ హ్యావ్ టు అడాప్ట్. ఏది తీసి పడేయకూడదు, కొత్త వాటికి అడాప్ట్ అవ్వాలి, పాత దానిలో కూడా ఒక కాలు పెట్టాలి. సో మిలీనియల్స్కి వచ్చేసరికి సహనం ఎక్కువ, ఏదైనా ఇప్పటి వరకు సహించుకుంటూ వచ్చారు. అండ్ రీసెంట్ ప్రొటెస్ట్ కూడా మనం చూసాం. సో ఆ ప్రొటెస్ట్లో జెన్జీ వాట్ దే వాంటెడ్, ఏం కావాలి, న్యాయంగా వాళ్ళకి ఏం కావాలి అన్నది సాధించుకొని తిడతాము అన్న ఒక మైండ్ సెట్తో ఉన్నారు. సో ప్రజెంట్ లైక్ మన పాలిటిక్స్ అనను, బట్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ పాలన పరంగా చూసుకుంటే జెన్జీ కమింగ్ ఇన్ టు ద పాలిటిక్స్, డూ యూ సపోర్ట్? యా, వై నాట్ అండి, దే హ్యావ్ టు కమ్ ఇన్ పాలిటిక్స్ను. ఈవెన్చువల్గా రావాల్సిందే కదండి, రేపు కాకపోయినా. కానీ నేను ఒకటే ఏంటంటే పాలిటిక్స్లో వచ్చే ముందు లైక్ బీ ఎడ్యుకేటెడ్ అబౌట్ ఇట్, కొంచెం ప్రిపేర్డ్గా రండి, ఇంపల్సివ్గా రాకండి. ఏం చేసినా కూడా ప్రిపేర్డ్గా రావండి. సినిమాలో రావాలన్నా కూడా ప్రిపేర్ అయ్యే రావండి. ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి కొంచెం ఎక్స్పీరియన్స్తో, కొంచెం ఎడ్యుకేషన్తో ప్రిపేర్ అయ్యి దేనికైనా ప్రిపేర్ అవ్వచ్చు, దేంట్లోనైనా వెళ్ళొచ్చు. సో ఈ జెన్జీ కూడా పాలిటిక్స్లో రావటం అనేది ఇట్స్ ఇన్ఎవిటబుల్, జరుగుతుంది, నా లైఫ్ టైంలోనే జరుగుతుంది. బహుశా ఇంకా నెక్స్ట్ ఫ్యూ మంత్స్లోనే జరుగుతుంది, ట్రూ. బట్ ద వే ఆఫ్ టేకింగ్ హేస్టీ డెసిషన్స్ కానీ, లేకపోతే ప్రొవొకేటివ్ వే కానీ, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ప్రొవొకేటివ్ వే కానీ, ఇవన్నీ చూస్తుంటే ఒకలాంటి భయం కూడా అనిపిస్తుందా ఏమన్నా? అది ఎప్పుడు యంగర్ జనరేషన్ ఎప్పుడు చేసేవాళ్ళు. బట్ మిలీనియల్స్ డిడ్ డు ఈవెన్ ఇన్ దేర్ ఏజ్. ఎవ్రీబడి డిడ్ ఇట్, వీ డిడ్ ఇట్. ద యంగర్ వెన్ వీ వర్ యంగ్, మేము చిన్నప్పుడు కూడా మా ఎల్డర్ జనరేషన్ కూడా ఇలాగే అనుకునేవారు. వాళ్ళు చిన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళ ఎల్డర్ జనరేషన్ కూడా అలాగే అనుకున్నారు. సో ఎప్పుడు ఆ జనరేషన్ గ్యాప్ కాస్త కోస్త ఉంటుంది. సో ఇట్స్ ఆల్ ద సేమ్ అండి. హౌ జెన్జీ ఈస్ బిహేవింగ్ నౌ, వాట్ ఎవర్ వీ బిహేవ్డ్ లైక్ అప్పట్లో. సో సేమ్ థింగ్, ఇట్స్ అ సైకిల్, అంతేనండి. ఓకే. సో ఇంకా కమింగ్ జనరేషన్స్ ఎలా ఉంటాయి అని మీ ఊహ? ఎందుకంటే నేను ఊహించడానికి కూడా నేను ట్రై చేయను. వద్దంటారా? నేను బెటర్ ప్రశాంతంగా ఈ లైఫ్ ఇలా ఉంటే బెటర్ అంటే ఏం జరుగుతుందో అదే జరుగుతుందండి. ఎందుకు ఏం జరుగుతుందో ఎలా వెళ్తుందో మనకేం తెలుసు. సో ఎవల్యూషన్ ఎప్పుడు మార్పు అనేది ఇట్స్ కాన్స్టెంట్ థింగ్. సో దాని గురించి నేను ఎక్కువ ఆలోచించి మనం ఏం చేస్తున్నామో దాని పట్ల మైండ్ పెట్టుకోవడం బెస్ట్. వాట్ వీ కెన్ డూ. యా, రైట్. సో అక్కినేని ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్ గురించి మాట్లాడుకుంటే లైక్ మీరు వచ్చినప్పుడు, ఇంతకుముందు నేను తాతగారి గురించి అడిగాను కదా, సో నాగార్జున గారు ఏమన్నారు, ఎలాంటి సలహా ఇచ్చారు దేని గురించి? మీరు మూవీస్లోకి వచ్చిన టైంలో, లేకపోతే ఇప్పుడు నాగ చైతన్య కానీ అఖిల్ కానీ వీళ్ళు మూవీస్కి వచ్చిన టైంలో ఆయన ఇచ్చిన సలహా ఏంటి వాళ్ళకి? నాకు తెలియదండి. నాకు వాళ్ళకేం సలహా ఇస్తున్నారో వాళ్ళనే అడగాలి. నాకు తెలీదు. నాకు ఇచ్చిన సలహా మాత్రం నాకు యూ డూ వాట్ యూ వాంట్ టు బీ ఇండిపెండెంట్, నీ సొంత మార్గాన్ని చూస్ చేసుకో, అలా చెప్పేవారు బేసిక్గా. ఓకే.
సో దీనిలో ఉన్న కష్ట నష్టాలు ఇవన్నీ ఎప్పుడైనా మీకు చెప్పారా? పెద్ద ఏం లేదు, హెక్టిక్గా ఉంటుందనో లేకపోతే ఇలా అలా ఉంటుంది ఏం అట్లా ఏం లేదు. హీ జస్ట్ వాంటెడ్ అస్ టు ఎక్స్పీరియన్స్ ఎవ్రీథింగ్ అవర్ సెల్వ్స్. ఓకే. ప్లసెస్ అండ్ మైనస్ అందరం ఎక్స్పీరియన్స్ చేసుకుని వీ హ్యావ్ టు ఫైండ్ అ వే అండి, అంతే. మా తాతగారు కూడా అలాగే చేశారు, మామయ్య కూడా అలాగే చేశారు. బట్ బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడు ఉన్నారు, ఏదైనా కష్టం వచ్చినా లేక ఏదైనా హెల్ప్ కావాలన్నా ఈజ్ ఆల్వేస్ దే. అండ్ ఆర్ యూ దే ఫర్ అఖిల్ అండ్ నాగ చైతన్య? యా, ఆఫ్ కోర్స్ అండి, ఆఫ్ కోర్స్. ఓకే. వాళ్ళు ఎలాంటివి షేర్ చేసుకుంటారు? బికాజ్ నెక్స్ట్ జనరేషన్ ఇంకా వాళ్ళు కాబట్టి వాళ్ళు ఎలాంటిది మీతో షేర్ చేసుకుంటారు? లైక్ అంటే జనరల్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం సినిమా చేస్తున్నారు అని జనరల్గా తెలుసు అండి, కానీ ప్రత్యేకంగా ఏం తెలియదండి. ఇప్పుడు నేను చేసే సినిమాలు కూడా ఈ సినిమా స్టోరీ అనుకోండి, దే డోంట్ నో ఇట్. లైక్ సినిమా చూస్తే కానీ దే వోంట్ నో ఇట్. జనరల్గా తెలుసు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జనరల్గా మేము ఏం చేస్తున్నామో అందరికీ తెలుసు, స్పెసిఫిక్గా తెలియదు. అది అది లైక్ ఆల్ ఫ్యామిలీస్ అండి. యా. సో మీరంతా కలిసినప్పుడు యూజువల్లీ ఏం మాట్లాడుకుంటారు? ఏ టాపిక్ మాట్లాడుకుంటారు? దేని గురించి మాట్లాడుకుంటారు? సినిమాల గురించి తక్కువ మాట్లాడుకుంటామండి. వేరే విషయాల గురించి సరదాగా, లైక్ ఎనీ ఫ్యామిలీ, లైక్ వాళ్ళ వెకేషన్స్ గురించి, లైక్ ఆర్ జస్ట్ ద జనరల్ హ్యాపెనింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్, లైక్ ఎనీ అదర్ ఫ్యామిలీ, నథింగ్ టూ డిఫరెంట్. ఓకే. మేము సినిమా వాళ్ళం కాబట్టి సినిమాల గురించే మాట్లాడుకుంటాం, సినిమాల గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం అనేది ఏం లేదు. యాక్చువల్గా సినిమాల గురించి తక్కువ మాట్లాడుకుంటాం మేము. డ్యూ కుక్ అండి? ఐ కుక్. యుఎస్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు కుక్, నాట్ సో మచ్ ఎనీమోర్. నాట్ నౌ. ఓకే, బ్లెస్డ్ విత్ అ వెరీ గుడ్ కుక్, సో ఐఎమ్ హ్యాపీ దట్ ఐఎమ్ బ్లెస్డ్. యా. సో అంటే అందరు కలిసి ఏమన్నా యూ డూ కుకింగ్ ఆర్ యూ డూ సమ్ యాక్టివిటీ టుగెదర్? లేదండి, లైక్ వీ జస్ట్ మీట్ లైక్ ఎనీ అదర్ ఫ్యామిలీ, రిలాక్స్. అండ్ అప్పుడప్పుడు సమ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ ఏదో గేమ్స్ ఏదో స్టార్ట్ చేస్తారు, లైక్ బోర్డ్ గేమ్స్ సంథింగ్ లైక్ దాట్. ఆర్ రీసెంట్లీ వన్ ఆఫ్ మై కజిన్ హ్యాడ్ అ పెయింటింగ్ కాంపిటీషన్, మా అందరికి కజిన్స్కి. అప్పుడప్పుడు కజిన్స్ అందరూ కలిసినప్పుడు షీ ఆర్గనైజ్డ్ అ పెయింటింగ్ కాంపిటీషన్, విచ్ ఐ థాట్ వాస్ ప్రిటీ ఇంట్రెస్టింగ్. ఏదో I tried to be sportive and participated. So how was your painting skills? It was actually pretty good. Yeah. You just found out? No, నేను ఏదో బొమ్మ చూసి దాన్ని కాపీ కొట్టాను, బట్ ఆల్మోస్ట్ కరెక్ట్గానే కాపీ కొట్టాను. అలాంటివి ఏమన్నా అంటే ఇది వస్తుందని నేను అనుకోలేదు, కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ దట్ జస్ట్ కేమ్ అవుట్ సో వెల్, సో వండర్ఫుల్ అన్నవి ఏమన్నా ఉన్నాయా? ఇది ఎనీథింగ్ లైక్ సచ్ స్కిల్స్? పెయింటింగ్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. నేను అనుకోలేదు దట్ ఐ వాజ్ ఎ డీసెంట్ పెయింటర్ అని. డిన్నర్ తర్వాత నాకు తెలిసింది దట్ యాక్చువల్లీ ఐఎమ్ ఎ గుడ్ పెయింటర్ అని. సో డిడ్ యూ స్టార్ట్ పర్సూయింగ్ ఇట్? నో. Okay, you're busy with the movies. I don't have the mental bandwidth and to pursue painting, at least right now. Maybe ఒక వయసు వచ్చాక మేబీ నా లాన్లో కూర్చుని మేబీ పెయింటింగ్ వేస్తానేమో, పక్షులను చూసి పెయింటింగ్ వేస్తానేమో, ఇప్పుడు మాత్రం కాదు. ఓకే. సో మీ నెక్స్ట్ అంటే వెంటనే మూవీస్ మీరు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు విత్ డిఫరెంట్ జానర్స్ కదా, సో ప్రేక్షకులు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో ఉండాలంటారు, రావాలంటారు మూవీకి? లైక్ టేకింగ్ న్యూటన్స్ థర్డ్లోకి వస్తే డెఫినెట్గా ఇది థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా. నాట్ బికాజ్ ఒక కేవలం విజువల్ గ్రాండ్నెస్సే కాదు, స్క్రీన్ ప్లే గ్రాండ్నెస్ అని చెప్తాను నేను. అంటే ఒక తెలియకుండా మిమ్మల్ని ఒక డిఫరెంట్ వరల్డ్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత మలుపుల తర్వాత మలుపులు, ఒక హై తర్వాత హై, ఊహించని ట్విస్ట్లు. సో అండ్ ఆల్ ప్యాకేజ్డ్ రియలీ వెల్. గుడ్ సినిమాటోగ్రఫీ, షార్ప్ ఎడిటింగ్, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో అన్నీ కూడిన ఇట్స్ ప్యూర్ సినిమా. లైక్ ఐ హ్యావ్ అ ఫీలింగ్ అందరినీ తప్పకుండా ఆకట్టుకుంటుందని నా ఫీలింగ్ అండి. అండ్ యువర్ డివోషనల్ థ్రిల్లర్ మూవీ? యా, మహేంద్రగిరి వారాహి. దట్ ఆల్సో దట్స్ ఇన్ అ డిఫరెంట్ టోన్. అది కొంచెం ఇట్స్ అ విఎఫ్ఎక్స్ హెవీ ఫిల్మ్. ఆ డివోషనల్ ఆస్పెక్ట్స్, ఆ సూపర్ న్యాచురల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఉంటాయి ఆ సినిమాలో. వెరీ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఫిల్మ్. దట్ ఆల్సో ఇస్ లైక్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఆల్ ది ఆడియన్స్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. అది కూడా ఒక మంచి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్గా మిగులుతుందండి. రైట్. సో మీ కెరియర్లో నెక్స్ట్ ఇంకా మిగిలిపోయిన ఏ జానర్ ఆఫ్ మూవీస్ మీరు చేయాలనుకుంటున్నారు? ఇందాక కొన్ని మీరు మెన్షన్ చేశారు. డెఫినెట్గా హారర్ సినిమా ట్రై చేయాలని ఉంది. డెఫినెట్గా ఒక పిక్చర్ కామెడీ, లైక్
నో లాజిక్ కామెడీ ఒకటి చేయాలని ఉంది. అండ్ ఐ డెఫినెట్లీ వాంట్ డూ అన్ ఇంటెన్స్ విలన్ రోల్. అది డెఫినెట్గా నెక్స్ట్ థింగ్ ఇస్ లైక్ ఇమ్మీడియట్గా అనుకోవాలంటే ఐ జస్ట్ వాంట్ డూ అ వెరీ పవర్ఫుల్ విలన్ రోల్. ఐఎమ్ జస్ట్ హోపింగ్ ఫర్ దాట్. లైక్ కొన్ని అవకాశాలు వచ్చాయి కానీ నాకు స్క్రిప్ట్లు పెద్ద ఎక్కలేదు. ఒక మంచి ఆథర్ బ్యాక్డ్ నెగటివ్ రోల్ చేయాలని ఉంది. అండ్ ఐఎమ్ హోపింగ్ ఫర్ దాట్. ఐ హ్యావ్ అ ఫ్యూ డైరెక్టర్స్ వర్కింగ్ ఆన్ దాట్. అంతేనండి, ఇంకా పెద్ద కోరికలు ఏం లేవు. కొన్ని జానరాలు ఇంకా చేయలేదు. అదే పీరియడ్ మైథలాజికల్ ఆ జానరాలు ఇంకా టచ్ చేయలేదు. హోప్ఫుల్లీ ఐల్ గెట్ ఛాన్స్ ఫర్ దాట్ ఆల్సో. వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం మళ్ళీ సుమంత్ ద విలన్ అనుకుంటూ ఒక ఇంట్రొడక్షన్ చెప్పే ఛాన్స్ Hope so. డెఫినెట్లీ. Thank you, హోప్ సో. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ you, సో Andy. మచ్ Thank ఫర్ you. గివింగ్ యువర్ Thank ప్రెషియస్ you. టైం. థ్యాంక్ యూ సో Thank మచ్. you.